నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పోకో F6 వర్సెస్ రియల్మీ GT60 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. కంటెంట్ నచ్చితే అయితే లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ చూపిస్తున్న పోకో F6 5G అనమాట వర్సెస్ రియల్మీ GT60. ఇది అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా. పోకో వచ్చేసరికి అయితేనేమో పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి, సేల్స్ స్టార్ట్ కాలేవు. అండ్ ఇక్కడ రియల్మీ GT వచ్చేసరికి అమెజాన్లో కూడా అవైలబుల్, కానీ ఇది ఏమంటారు ప్రైస్ అవి ఇన్ఫర్మేషన్ చూపించేది అంతేగాని లిస్టింగ్ కూడా కాలే. ఇక్కడ పోకో అయితేనేమో లిస్ట్ అయింది. అట్లనే నువ్వు కంపారిజన్ వీడియో ఎలా చేస్తున్నావు అని అంటే క్రెడిట్ గోస్ టు అనమాట నా ఫెలో టెక్ యూట్యూబర్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతుందో నాతో షేర్ చేసారు కాబట్టి కంపారిజన్ వీడియో చేయగలుగుతున్నాయి. క్రెడిట్ వాళ్ళకే అనమాట. అండ్ ఈ కంటెంట్ చేయడానికి టైం పట్టింది, వాళ్ళకి వీళ్ళకి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఏమనుకోకండి. కానీ కంటెంట్ హెల్ప్ఫుల్ అయితే ఇట్లా యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే ముందే చెప్పేస్తున్నావు, ఎందుకంటే ఆబ్వియస్గా మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రైస్ అనమాట. ఇక్కడ బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే పోకో F6 వచ్చేసరికి అయితే 30,000 ఉంది. అండ్ రియల్మీ GT వచ్చేసరికి అయితేనేమో 31,000 ఉంది. ఇక్కడ అమెజాన్లో కూడా ఆఫర్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే తక్కువకు వస్తుంది అంటారు. ఆబ్వియస్గా పోకో కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు ఆఫర్స్ కూపన్స్ అప్లై చేసుకుంటే తక్కువ కూడా రావచ్చు అనమాట. ఇక్కడ ఇంకా ఆఫర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లాంచ్ ప్రైస్ ఎంత ఉంది, మిగతాది ఎంత ఉంది అనేసి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేనైతే ఒకటే మాట చెప్తాను, వెయిట్ అనమాట. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో వెయిట్ చూసుకుంటే మాత్రం పోకో వచ్చేసరికి అయితే 179 గ్రామ్స్ వెయిట్తో పాటు వస్తుంది అన్నమాట ఈ స్మార్ట్ ఫోను. అదే రియల్మీ GT వచ్చేసరికి అయితే 191 గ్రామ్స్ వస్తుంది. నాకు తెలిసిన కాడికి రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఇది 3.1 జాక్ లేదనమాట, ఇక్కడ పోకో వాళ్ళు మెన్షన్ చేసిరు. అండ్ ఇక్కడ రియల్మీ వాళ్ళు అయితే ఎక్కడ కూడా పిక్స్ అయితే పెట్టలేరు అనమాట. కింద కెమెరా గురించి సైడ్లో మెన్షన్ చేసారు కానీ కింద పిక్స్ అయితే చూపించలేరు కాబట్టి మన వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ 3.1 జాక్ అయితే లేదు. సపరేట్గా కనెక్టర్ ఏదైతే దొరుకుతుంది కదా, మీకు కనెక్టర్ తెలిసిందే కదా, అంటే టైప్-C నుంచి 3.1 జాక్కి కనెక్టర్ ఉంటుంది, కనెక్టర్ యూజ్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే మొత్తం నెక్కే ఉంది కాంపిటీషన్ అయినా అంతా కూడా. ఏంటంటే ఇక్కడ పోకో F6 చూసుకుంటే మాత్రం IP64 రేటింగ్తో పాటు వస్తుంది. అదే రియల్మీ GT వచ్చేసరికి అయితేనేమో IP65 రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది కదా, దాంతోపాటు వస్తుంది అన్నమాట. సో పెద్దగా లాజిక్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు నెత్తి కొట్టుకోవాల్సి వస్తుంది ఏందనిపిస్తే స్టోరేజ్ అనమాట. సో ఇక్కడ బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం పోకోలో మీకు UFS 2.2 UFS 4.0 స్టోరేజ్ అండ్ 8GB ర్యామ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళ వెబ్సైట్లో కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్స్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట. అండ్ HDR ఫీచర్స్ అవన్నీతో పాటు కూడా వస్తుంది అనమాట. కానీ ఇక్కడ అదే రియల్మీలోకి వచ్చేసరికి ఇక్కడ బేస్ వేరియంట్ ఉంది కదా. సో బేస్ వేరియంట్లో ఐ థింక్ ఇక్కడ మన వాళ్ళు స్పెసిఫికేషన్స్లో కూడా స్పెక్స్ రివ్యూలో కూడా చెప్తాను ఒకసారి. స్టోరేజ్కి వచ్చేసరికి అయితేనేమో 8GB ర్యామ్ వేరియంట్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో UFS 3.1 స్టోరేజ్తో పాటు ఇక్కడ హైలైట్ కూడా చేస్తున్నా, ఒకటి హైలైట్ చేసేస్తాను. మిగతా అవన్నీ అదొకటి తప్పించి 8GB ర్యామ్ వేరియంట్ తప్పించి మిగతా అన్నీ కూడా UFS 4.0తో పాటు వస్తున్నాయి అనేసి అయితే ఇక్కడ హైలైట్లో కూడా మెన్షన్ చేసిన కదా. సో ఇది ఒక్కటి రియల్మీ GTకి ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ చూసుకుంటే మాత్రమే 1000 రూపీస్ ఎక్స్ట్రా కూడా పడుతుంది అనమాట. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా 31,000 ఉంది, అమెజాన్లో కూడా అదే ప్రైస్తో పాటు కూడా వస్తుంది కాబట్టి సో స్పెక్స్ తక్కువ కూడా 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అన్న అంటే రెండు కూడా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ బెటర్ పని చేస్తాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకో విషయం ఏంటంటే పోకో వచ్చేసరికి అయితేనే షామీ వాళ్ళ హైపర్ ఓఎస్తో పాటు వస్తుంది. అండ్ రియల్మీ వచ్చేసరికి అయితేనేమో అది రియల్మీ వాళ్ళ UI ఉంది కదా సో ఒక్క నిమిషం వాళ్ళ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ రియల్మీ వాళ్ళది సపరేట్గా వాళ్ళ UI ఉంటుంది కదా, రియల్మీ UI 5.0. ఇది బేస్డ్ ఆన్ 115తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ. సో రెండిట్లో కూడా ప్రీ ఇన్స్టాల్డ్
యాప్స్ కానీ కొన్ని బోల్ట్వేర్స్ కానీ అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి బై. సో అవన్నీ కూడా మీరు డిజేబుల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత రెండిట్లో కూడా మంచి కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తున్నాయి. 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మంచి కెమెరా కట్అవుట్స్, లుక్ కానీ ఫీల్ కానీ అంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. దగ్గర దగ్గర క్లోజ్ టు సేమ్ లాగా అనిపిస్తుంది. కానీ స్లైడ్ కొంచెం చేంజ్ అవుతుంది 2 కెమెరాస్కైనా సరే. నేనైతే 2 కెమెరాస్లో ఏది బాగుందన్నా నువ్వే చెప్పన్నా అంటే బై నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఈ 2 కెమెరాస్లో కూడా నాకు పోకోది ఆబ్వియస్గా జర మంచిగా అనిపించింది. అండ్ రియల్మీ జీటీది వచ్చేసరికి అయితేనేమో కొంచెం సాచురేషన్ చేస్తుంది కదా, ఇంకొంచెం బ్రైట్ చేయడానికి చూస్తుంది. సో అదొక్కటి డ్రాబ్యాక్ అనమాట. సో స్లైట్ డిఫరెన్స్ అనుకోవచ్చు, దానికి పెద్దగా ఫరక్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ 2 స్మార్ట్ ఫోన్స్లో కూడా నెక్ అండ్ నెక్ కాంపిటీషన్ అనుకోవచ్చు. కానీ మెయిన్ కెమెరా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవిట్లా రియల్మీ జీటీ మాత్రం గెలిచిపోతాయి. కెమెరా సెంట్రిక్ కావాలి అనుకుంటే, లేకపోతే గేమింగ్ ఆడేటప్పుడు మంచి కూల్ టెంపరేచర్స్ కావాలంటే రియల్మీ జీటీ జర బాగానే ఉంటుంది. పోకోకి వచ్చేసరికి అయితే కొంచెం స్లైట్గా హీట్ ఎక్కుతుంది. కెమెరాకి సంబంధించిన ఏవైతే ఫీచర్స్ కొంచెం తక్కువనేవి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కార్డ్కి వచ్చేసరికి నేను మర్చిపోయినా ఇంక్లూడ్ చేయడానికి. ఈ ఒక్క పాయింట్లో మాత్రము 2 స్మార్ట్ ఫోన్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఏంటంటే 3 ఓఎస్ అప్డేట్స్, 4 సెక్యూరిటీ ప్యాచెస్ ఈ 2 స్మార్ట్ ఫోన్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు 2 స్మార్ట్ ఫోన్స్ ఏవి తీసుకున్నా కూడా మీరు 2 అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకవేళ గిట్లా మీరు పోకో తీసుకోవాలి అంటే ఓన్లీ ఫర్ గేమ్స్ ఆడాలనుకున్న వాళ్ళకి పోకో జర బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో గేమింగ్కి సంబంధించిన గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో క్లాక్ స్పీడ్ దీంట్లో ఎక్కువ ఉందన్నమాట. Adreno 735 ఏదైతే జర బెటర్గా ఉంది అనుకోవచ్చు మీరు. అండ్ 90 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది. కొంచెం టైం పడుతుంది ఛార్జింగ్కి. అదే మీరు ఓవరాల్గా చూసుకోవాలి, నాకు స్పెక్స్ కావాలి, గేమింగ్ కావాలి, అన్నీ కావాలి, బ్యాటరీ లైఫ్ కూడా మంచిగా కావాలి అంటే మాత్రమే మీకు రియల్మీ GT 60 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోమంట. బేస్ వేరియంట్ తీసుకోకండి. బేస్ వేరియంట్లు ఏంటంటే మీకు స్టోరేజెస్ కాడ కొంచెం డిఫరెన్స్ కావచ్చు. ఆబ్వియస్గా యావరేజ్ పర్సన్స్కి అయితే స్టోరేజ్ కాడ పెద్దగా ఫరక్ పడవచ్చు. కానీ ఓబియస్గా తీసుకోవాలంటే అన్న 1000 రూపాయలు ఎక్కువ ఉందిగా, అన్న 1000 రూపీస్ ఎక్కువ ఉంది అంటే పోయి మీరు ఆఫర్స్ ఎట్లా అప్లై చేస్తారు కదా. సో ఇక్కడ అమెజాన్లో కూడా నేను చూపించేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ అని, కార్డ్ ఆఫర్స్ అని అవన్నీ చెక్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువగా వస్తుంది కదా. ఇక్కడ రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఎంతైతే చూపిస్తారో దానికంటే తక్కువనే వస్తుంది కదా బై. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఏది పోకో F6, రియల్మీ GT 60 ఈ 2 స్మార్ట్ ఫోన్స్లో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే కూడా హయ్యర్ వేరియంట్ రియల్మీ జీటీది హయ్యర్ వేరియంట్ తీసుకోండి. ఆఫర్స్ అప్లై చేసుకున్నాక మీకు 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు ఐ థింక్ ఆఫర్స్ అప్లై అంతా చేసుకుంటే ఇట్లా 29,000కి వస్తుంది. సో ఎఫెక్టివ్ లాంచ్ ప్రైస్ అంటారు కదా. సో ఈ ప్రైస్కి వస్తే తీసుకోండి అనేసి అయితే రికమెండ్ చేస్తాను. అంటే ఓవరాల్గా బ్యాటరీ లైఫ్, కెమెరా పర్ఫార్మెన్స్, టెంపరేచర్ కంట్రోల్స్ అన్నిటికి కూడా. లేదు ఓన్లీ ఫర్ గేమింగ్, లైట్ ఏమంటారు లైట్ గేమింగ్ లేకపోతే రెగ్యులర్ గేమ్స్ ఆడతాను, నాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇట్లా మీరు పోకో తీసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మీకు కంపారిజన్ వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేం క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూడతారు చూసిరాబాయ్ వాళ్ళందరూ థ్యాంక్స్. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే వీడియో లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి అనమాట. సో ఫ్రెండ్స్ 2 స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కంపారిజన్ ఎలా అనిపించింది, మీరేమనుకోండి అసలు ఈ 2 స్మార్ట్ ఫోన్స్ గురించి మీ ఒపీనియన్స్, మీ థాట్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి బై. అండ్ నా డిసిషన్ అయితే చెప్పేసినాను, మీకైతే అర్థమైపోయింది కదా. ఫైనల్గా డిసిషన్ తీసుకోవాల్సింది మీరే కొనుక్కోవాలా వద్దనేసి అయితే అది పక్క పెడితే కంటెంట్ ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అయితే చేయండి బై. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.